కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో ఆత్మ కమిటీ చైర్మన్గా పైడిపాల సూరిబాబు పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇచ్చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట, ప్రతిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, సత్యప్రభలు ఆత్మ కమిటీ ద్వారా వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో అనే అంశాలను వివరించారు. వ్యవసాయ వ్యవస్థ ఎక్కడ ఎలా ఉన్నా మన దగ్గర 150 మంది ఈ వ్యవసాయంలోనే జీవనాధారమై జీవిస్తూ ఉంటాం. మన వ్యవస్థని మారుతున్నటువంటి నేటి విజ్ఞాన వ్యవస్థను దొరుకుతుంటూ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతాంగం పట్టించడం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఒకప్పుడు మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయాలి, రైతులకు విలువలు అందివ్వాలి, దాని ద్వారా అన్ని సౌకర్యాలను వనరులను సమకూర్చాలనేటువంటి ఆలోచనలో బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఒక రైతాంగ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి పెట్టినటువంటి ఒక నూతన వ్యవస్థ. 2014లో ఈ వ్యవస్థని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. రెండోసారి మనం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం తరఫున ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చైర్మన్ సూరిబాబు గారు, అలాగే 24 మంది సభ్యులకి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి అందరికీ కూడా నా శుభాశీస్సులు అందిస్తున్నాను. ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం దీనికి విజేసినటువంటి ముఖ్య అతిథులు, నాకు మనవారు సత్యప్రభ గారికి, అలాగే పెద్దలు సందేశ్వర గారు, రత్నారావు గారు, ఏఎంసీ చైర్మన్లు కన్నబాబు గారు, భరత్బాబు గారు, ఇద్దరు బాబులే, అలాగే వేదికను అలంకరించినటువంటి అత్యున్నత మహానులందరినీ ఏవో ఉపయోగపడుతున్నారు. అందుకని అందరికీ ముఖ్యంగా మేము ఈ నేరస్తులు ఉండడానికి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణములైనటువంటి మీ అందరికీ, సోదరులకి, సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి